హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ మనం ఒకసారి మార్కెట్ అప్డేట్స్ చెక్ చేద్దాం. అట్లాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఓకే మనకి వార్ జరగడానికి ఒక సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 1971 ఇండియా మాక్ డ్రిల్స్ అయితే చేస్తుంది. సో దీనివల్ల ఏమన్నా ఫర్దర్ సిచ్యువేషన్స్ లో మనకి వార్ జరగడానికి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అని అంటే కనుక 100% అన్ని మార్కెట్స్ అయితే మనకి క్రాష్ కనిపిస్తుంది, లేదా ఒక షడన్ ఇంపాక్ట్ కానీ సెల్ సైడ్ కానీ. బట్ క్రిప్టోలో ఇంతకుముందు మనం చూసుకుంటే కనుక రష్యా అండ్ యుక్రెయిన్ వల్ల ఒక వార్ అయితే జరిగింది. సో దాంట్లో మనకి వాలటాలిటీ కనిపించింది, ఆబ్వియస్ గా సెల్ సైడే కనిపించింది, మార్కెట్స్ మొత్తం క్రాష్ అయ్యి. వేరే మార్కెట్స్ గురించి నాకైతే తెలియదు కానీ క్రిప్టో మార్కెట్స్ మటుకు ఏది ఏం జరిగినా కానీ ఫస్ట్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. అది టెంపరీ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది క్రిప్టో కరెన్సీలో. అది దాన్నే పట్టుకొని సేమ్ అదే సెల్ సైడ్ లో లైక్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చాలా హ్యూజ్ గా క్రాష్ అవుతాయి. అలా చూసుకుంటే మన క్రిప్టో అంత క్రాష్ అయితే కనిపించదు. బట్ గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే మనకి క్రాష్ లో ఉంటుందో సో అప్పుడు ఒక 5 to 10% మూవ్మెంట్ అయితే మనకి డౌన్ ఫాల్ మూవ్మెంట్ అయితే ఉంటుంది, అంతేగాని దీనికన్నా హ్యూజ్ అయితే ఉండదు. సో అట్లాగే మనం చూసుకుంటే కనుక బిట్ కాయిన్ ఆల్రెడీ మనకి టాప్కి వెళ్ళి అప్రాక్సిమేట్లీ 98,000 దాకా వెళ్ళి ప్రజెంట్ మనకి $94,271 లో అయితే ట్రేడ్ అవుతుంది. మనం ఆల్రెడీ ఒక చిన్న డౌన్ ట్రెండ్ లోకి మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. సో అదే మనకి కంటిన్యూయేషన్ దానికి ఒక పుష్ ఇస్తుందిలే కానీ కొత్త డౌన్ ఫాల్ అయితే మార్కెట్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయితే మనకైతే తీసుకురాదు. సో హోప్ మనకైతే వార్ సిచ్యువేషన్స్ రాకూడదు. గ్లోబల్ మార్కెట్స్ చాలా క్రాష్ అవుతాయి, మార్కెట్స్ లో అంత త్వరగా రికవరీ ఉండదు. అట్లాగే ఇండియన్ మార్కెట్స్ కూడా ఫాల్ అయ్యాయి అని అంటే ఇప్పట్లో మళ్ళీ రేజ్ అవ్వడానికి కూడా చాలా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాము. సో ఇదంతా జస్ట్ ఒక సేఫ్టీ పర్పస్ కింద చేస్తున్నారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. సో ప్రజెంట్ మనం బిట్ కాయిన్ లో చూసుకుంటే కనుక ఏంటి మనకి కమింగ్ డేస్ ఎలా ఉండబోతున్నాయి. సో రేపు అట్లాగే చూసుకుంటే మనకి FOMC మీటింగ్ ఉంది. రేట్ కట్స్ వస్తాయా లేదు అని అంటే కనుక రేట్ కట్స్ రాకపోతే ఆబ్వియస్ గా మళ్ళీ మనం ఫాలో అవుతాము. రేట్ కట్స్ మంచి నెగిటివ్ లో లైక్ రేట్ కట్ అయితే కనుక మనకేమన్నా మళ్ళీ పాజిటివ్ మూమెంట్ చూడడానికి కానీ, లేకపోతే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ దాకా చెప్పాను $1 lakh దాకా చెప్పాను, దాని తర్వాత నెక్స్ట్ ఆల్ టైమ్ హైని కూడా హిట్ చేయడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అది రాకపోతే మళ్ళీ మనం ఆబ్వియస్ గా చూడాల్సింది డౌన్ ఫాలే. కింద ఇంకా మనకి రీట్రేస్మెంట్ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రీట్రేస్మెంట్ జోన్స్ అన్ని రీట్రేస్ చేసుకొని మార్కెట్ అయితే వస్తుంది. సో కానీ నాకు బిట్ కాయిన్ లో ఫాల్ కనిపిస్తుంది, ఈథీరియం లో మటుకు కొంచెం పుష్ రావడానికి ప్రాబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గైస్. ఇవాళ ఇప్పటిదాకా నేను చూపించని ఒక కొత్త చార్ట్ అయితే చూపిస్తున్నాను. ఎథీరియం వర్సెస్ BTC పెయిర్ లో చూపిస్తాను. ఇప్పటిదాకా మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ సో యూజువల్ గా ఓన్లీ USDT లోనే ఉండవు పెయిర్స్ అన్నది మనకు బిట్ కాయిన్ లో ఉంటాయి. సేమ్ ఎథీరియం USDC ఉంటుంది, అట్లాగే బిట్ కాయిన్ తో కొన్ని పెయిర్స్ వస్తాయి, అట్లాగే BNB తో కూడా కొన్ని పెయిర్స్ ఉంటాయి. సో చాలా వాటితో పెయిర్స్ అయితే ఉంటాయి. మనం మేజర్ గా ఎథీరియం నేను బిట్ కాయిన్ పెయిర్ లో అయితే చెక్ చేస్తాను. దీంట్లో చూసుకుంటే కనుక ఒక క్లియర్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు కూడా అర్థం అవ్వడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మనం లాస్ట్ లో ప్రీవియస్ వీడియోలో వచ్చిన ఆల్ కాయిన్స్ గురించి అయితే చెక్ చేద్దాం గైస్. అట్లాగే ఒక మేజర్ అనౌన్స్మెంట్, యూట్యూబ్ లో కింద కామెంట్ సెక్షన్ లో మీకు నేను రిప్లై ఇస్తున్నట్టుగా వాట్సాప్ నెంబర్ ఇచ్చి సో కాంటాక్ట్ అవ్వమని చెప్తుంది. అయితే అదైతే నేనైతే కాదు, అది స్కామర్స్. సో అవేర్గా ఉండండి వాటిల్లో. మనకి ఏమన్నా మీకు అఫీషియల్ లింక్స్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనకి టెలిగ్రామ్ లింక్ మాత్రమే ఉంది. ప్రజెంట్ అయితే నేను వాట్సాప్ ఎవరికి ఇంకా షేర్ అయితే చేయలేదు. మీరు ఇన్ కేస్ ఏమన్నా నాతో మాట్లాడాలి అనన్నా, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా కానీ మీకు రెండు అఫీషియల్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. వాట్సాప్ మీకు డైరెక్ట్ కామెంట్లో రిప్లై ఇచ్చి నెంబర్ ఇచ్చి దీంట్లో జాయిన్ అవ్వండి, నాతో మాట్లాడండి అనే వాళ్ళందరూ స్కామర్స్. ఇదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ నేను రిపోర్ట్ చేశాను స్పామ్ కింద, అట్లాగే వాళ్ళని మొత్తం రిమూవ్ చేశాను. బట్ మీకేమన్నా కనిపిస్తే కనుక వాటిని అయితే అవాయిడ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ప్రజెంట్ మనం బిట్ కాయిన్ గురించి చూసుకుంటే కనుక ట్రేడింగ్ అరౌండ్ $94,260 లో అయితే బిట్ కాయిన్ మనకి ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ని బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. నేను ఇచ్చిన సపోర్ట్స్ ఇవి, ఫస్ట్ సపోర్ట్ ఇది, సెకండ్ సపోర్ట్ ఇది, మేజర్ సపోర్ట్ నాకైతే ప్రెసెంట్ కనిపిస్తున్న మేజర్ సపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఏమన్నా ప్రెసెంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ గానే ఒక షార్ట్ ట్రేడ్ అయితే ఇచ్చాము. ఇన్ కేస్ ఆ షార్ట్ ట్రేడ్ ఇప్పటికే ఎంత ప్రాఫిట్ జనరేట్ అయిందో చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక $4,474 అయితే జనరేట్ అయింది. ప్రీవియస్ గా మనం ఇచ్చిన ట్రేడ్ గురించి ఏదైతే చూపిస్తాను చూడండి, ఇదే అది. ఇన్ కేస్ ఎవరైనా రిస్క్ ట్రేడర్స్ ఉన్నాను, లైక్ హ్యూజ్ కొంచెం మంచి రిస్క్ తీసుకోగలను అని అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఎవరైనా కానీ ఇది నా ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు, దీని కింద నుంచి ఈ క్యాండిల్ కన్నా కింద నేను సెట్ చేసుకున్న జోన్ అయితే $1,01,591 కన్నా పైన స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ఉన్న విక్, ఇక్కడ ఉన్న లాస్ట్ విక్ ఇక్కడ దాకా పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి షార్ట్ ట్రేడ్ అయితే
అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చూస్తున్నాను. సో యాజ్ పర్ మై టెక్నికల్ మార్కెట్ అయితే అంతే కనిపిస్తుంది. అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ ఫస్ట్ టార్గెట్స్ మనకి 91,000 దాకా కూడా కనిపించడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇది ఓన్లీ ఫర్ రిస్కీ ట్రేడర్స్. ఇది నా ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు. సో చూశారు కదా, ఈ యూజువల్ గా మనం ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ అయితే ఇది. బట్ ప్రెసెంట్ మనకి ఇక్కడే ఒక సపోర్ట్ దొరికి మనం ప్రెసెంట్ ఇక్కడే స్టే బ్యాక్ అయితే అయ్యాము. సో ఇది కూడా బ్రేక్ అయిపోతుంది గైస్, ఎందుకంటే నెక్స్ట్ మనకి రేపు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. ఈ లోపు ఏమన్నా ఇన్ కేసు ఎవరైనా ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉండే కనుక 100% ప్రాఫిట్స్ అయితే బుక్ చేయండి. ఇక్కడ హ్యూజ్ మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. ఎఫ్ఓఎంసీ మీటింగ్స్, మార్కెట్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనకి క్యాండిల్ ఎంత లేదన్నా ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా కిందకు వచ్చినా కానీ మనం మొత్తం సెల్ సైడ్ కానీ బై సైడ్ కానీ ట్రాప్ అయిపోతాము. సో రేపు వచ్చే మీటింగ్ లోపే మనమైతే మార్కెట్ని అయితే ఇక్కడే క్లోజ్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ $2,000 or $3,000 దాకా ప్రాఫిట్ అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఈ టార్గెట్స్ కనిపిస్తాయి, అట్లాగే ఈ టార్గెట్స్ కనిపిస్తాయి. దీంట్లో అయితే షూర్ షాట్ ఉన్నాను నేనైతే. ఇన్ కేస్ మీరు నేను హోల్డ్ చేయగలను, నాకు పెద్ద ప్రాబ్లం లేదు, నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, నాకు లిక్విడేషన్ అవ్వదు అని అనుకుంటే కనుక మీ ప్లాన్స్ని మీరు అకార్డింగ్లీ దాన్ని బట్టే మీరు స్ట్రక్చర్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే నాకు రేపు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది కాబట్టి నేను దాన్ని బట్టి నేను ఇక్కడితో క్లోజ్ చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడే మళ్ళీ స్టేబుల్ అవుతుంది, అట్లాగే సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఒక చిన్న రీటెస్ట్ తీసుకొని ఇంకొక కొత్త ఆల్ టైమ్ హైని ఇక్కడ అంటే ప్రజెంట్ ఉన్న మన జోన్ ప్రకారంగా ఇక్కడ ఇంకో కొత్త హైని ఇచ్చి మళ్ళీ డౌన్ వచ్చినా కానీ మనకైతే మళ్ళీ వచ్చిన ప్రాఫిట్ అంతా లాస్ అయిపోతుంది కదా. దాన్ని బట్టి ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ స్టేబుల్ అవుతుంది కాబట్టి దీని అయితే ఎగ్జిట్ చేసుకోమని అయితే చెప్తున్నాను. సేమ్ ప్లానే ఇంకా నాకు బిట్ కాయిన్ లో నేను ఇక్కడ దాకా అయితే ప్రజెంట్ అట్లీస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి మార్కెట్ లో ఇక్కడ వచ్చే బౌన్స్ బ్యాక్స్ కానీ లేకపోతే వచ్చే వాలటాలిటీని బట్టి నేను కమింగ్ డేస్లో ఇంకా ఎట్లా వాలటాలిటీ ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పటికీ సేమ్ నేను ఇదే జోన్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ని ఇంకా, కానీ ఈసారి వచ్చేది కొంచెం త్వరగా ఫ్రీ ఫాల్ లాగా మార్కెట్ అయితే వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు అని అంటే కనుక కొంచెం టైం ఉంటే కనుక ఇంకా చిన్నగానే ఇట్లానే ప్లే అవుట్ చేస్తూ ఉంటుంది బిట్ కాయిన్లు. ఇది ఒక్కసారి అయితే చెక్ చేయండి. మార్కెట్స్ మళ్ళీ కమింగ్ డేస్లో ఫాలో అవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ మనం ఎథీరియం ని చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఇక్కడ మనకు ఒక కన్సాలిడేషన్ జోన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. ఇంకా ఈ జోన్ ఇంకా మనకి ఎథీరియంలో బ్రేక్అవుట్ అయితే ఇంకా కనిపించలేదు సో ఫార్. దీనిపైన మనం క్యాండిల్ క్లోజ్ చేసి అయితే వచ్చాము. ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్స్ అని అయితే అనను, బట్ 6 hours లో చూసుకుంటే కనుక క్యాండిల్ క్లోజెస్ అయితే వచ్చాయి. ఇంకొంచెం గుడ్ వాల్యూమ్ క్యాండిల్స్ వచ్చి ఉంటే కనుక ఈ లోపే మనం ఈ జోన్స్ ని కూడా బ్రేక్ చేయడానికి అయితే టెస్ట్ చేసే వాళ్ళము. బట్ ప్రెసెంట్ కి అయితే ఇంకా నాకు ఎథీరియంలో చూసుకుంటే కనుక ఎంత లేదన్నా అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 1900, 2000, 2200 దాకా ఒక చిన్న రన్ అయితే తీసుకొని వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఎథీరియంలో మనకి రన్ వస్తుందో అప్పుడే మనం ఆల్ట్స్లో కూడా నేను ఇంకా మీకు ప్రాఫిట్ బుకింగ్ జోన్స్ అని కానీ లేకపోతే ఇంకా ఆల్ట్స్ కొంచెం పెరుగుతాయని కానీ ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ మనకి అప్పుడు మాత్రమే హిట్ అయితే. ఎప్పుడైతే ఫస్ట్ మనకి మూవ్ అవ్వాల్సింది ఎథీరియం మూవ్ అవ్వాలి. ఎథీరియం మూవ్ అవ్వకుండా ఏ ఆల్ట్ మ్యాక్సిమం మూవ్ అవ్వదు. ఏమన్నా వచ్చినా కానీ కొన్నిట్లో మనకి లిక్విడిటీ లేకపోతే బయింగ్ సైడ్ మనం చూస్తాం, కానీ మేజర్గా అన్నీ ఒకేసారి మూవ్ అవ్వాలి, మంచి ఫండ్ ఒకేసారి ఒకే వాల్యూమ్తో మూవ్ అవ్వాలి అని అంటే ఎథీరియం ఫస్ట్ మూవ్ అవ్వాలి. ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీకు బిట్ కాయిన్ పేర్లో చూపిస్తాను కదా, ఎథీరియం వేసెస్ ఇది బిట్ కాయిన్ పేర్ గైస్. మీరు చూసుకుంటే కనుక ప్రజెంట్ ఇక్కడ నాకు ఒక మంచి స్ట్రక్చర్ కనిపిస్తుంది అని చెప్పాను కదా, ఆ స్ట్రక్చర్ ఏదో కాదు ఇదే. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఒక క్లియర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఈ వాల్ని ఎన్నిసార్లు బ్రేక్ చేసిందో చూడండి. అట్లాగే మనం సేమ్ యాజ్ ఎథీరియం $US లో చూసుకుంటే కనుక మనకు కొంచెం ఏమంటాం నాయిజీ క్యాండిల్స్ అని అంటాను వీటిని. నేను నాయిస్ ఎక్కువ ఉంది అంటే నాకు క్లియర్గా ఏది కనిపించట్లేదు కాబట్టి దీన్ని నాయిస్ క్యాండిల్స్ అని అంటాను. సో ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటే కనుక కొంచెం నాకు నాయిస్ తక్కువ ఉంది, అట్లాగే క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉంది. అట్లాగే ఈ వాల్ని చాలాసార్లు బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేసింది. ఇన్ కేస్ బ్రేక్ అవ్వగలిగితే కనుక సూన్ ఆర్ లేటర్ మనం బ్రేక్ అవుతాం. బ్రేక్ అయితే కనుక అట్లీస్ట్ మనకి బిట్ కాయిన్ పేర్లో మాత్రమే చెప్తున్నాను, ఈ టార్గెట్స్ అన్నది 0.02130 దాకా అయితే టార్గెట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మన హ్యూజ్ రెడ్ క్యాండిల్ అయితే ఉంది కాబట్టి ఇదే మనకి మళ్ళీ సెల్ సైడ్ అయితే మార్కెట్ తీసుకొని వస్తుంది. సో ఇదైతే చూడండి. అట్లాగే వీక్లీలో ఇంకొన్ని నేను బిట్ కాయిన్ పేర్లో అయితే చేశాను గైస్. ప్రెసెంట్ మనకి నాకు మంత్లీ పేర్లో చూసుకుంటే కనుక ఎథీరియం ఇక్కడ దాకా కనిపిస్తుంది. నెక్స్ట్ ఉన్న సపోర్ట్, ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని సపోర్ట్స్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ సపోర్ట్ దాకా అయితే వచ్చేసాము. ఇన్ కేస్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ ఉన్నది దాని లోయెస్ట్ సపోర్ట్ దాకా అయితే మనం టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇంత హ్యూజ్ క్రాష్ అయితే ఎథీరియంలో రాదు. బట్ నేను ఇంకొన్ని పేర్స్లో కూడా వీటిని అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి.
ఇథీరియం యూఎస్డిటీ చూసుకుంటే బైనాన్స్ పేర్లో మనకి మంత్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే గనక ట్రెండ్ లైన్ కన్నా కింద క్యాండిల్ క్లోజ్ అవుతుంది గైస్. ఇది గనక ప్రాపర్గా ఈ మంత్లీ 25 days 9 hours లోపు కిందే క్లోజ్ అయితే గనక వెరీ బేరిష్ మూమెంట్ అని అయితే నేను చెప్తాను. సో ఇంకా చాలా దాకా మార్కెట్ క్రాష్ అవ్వడానికి, లేకపోతే ఎథీరియం అట్లీస్ట్ మనం 1800 ఈ సపోర్ట్స్ కూడా బ్రేక్ అయితే చాలా కిందకైతే వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ కనిపిస్తుంది. చూడండి, ఇప్పటిదాకా ఎథీరియం ఎప్పుడు ఇంత కిందకి రాలేదు, బట్ ఇక్కడ వచ్చిన ఈ ట్రెండ్ లైన్ కన్నా కింద క్లోజ్ అవ్వడానికి కూడా ట్రై చేస్తుంది. ఓకే, ఇక్కడున్న సపోర్ట్, ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసుకొని దీని లోపల మనకి ఇది ప్రెసెంట్ ఉన్న ఇదే సపోర్ట్ మనకి అట్లీస్ట్ బౌన్స్ బ్యాక్, మంచి బౌన్స్ బ్యాక్ అయితే ఇవ్వాలి, బట్ ఇవ్వలేకపోతుంది. దాని అర్థం ఏంటి, అట్లీస్ట్ దీని బాటమ్ కైనా వచ్చి టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి దీని లో వచ్చేసరికి 890 దాకా ఉంది, బట్ మనకి జోన్ వచ్చేసరికి 1000 to 1100 మధ్యలో ఉంది. దీన్ని కూడా అయితే చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ ఏమన్నా మనకి ఇథీరియంలో హ్యూజ్ క్రాష్ ఆర్ వాల్టాలిటీలో మనకి డిప్ వచ్చినా కానీ $1000 దాకా ఇథీరియంలో కూడా క్రాష్ రావడానికి అయితే కనిపిస్తుంది, గుర్తుంచుకోండి. అట్లాగే మనం 4 hours టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ప్రెసెంట్ మనం ఒక మంచి కన్సాలిడేషన్ జోన్లో ఉన్నాము. ఇన్ కేస్ ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇదే పేరుని పెట్టుకోండి. దీనికన్నా కింద క్లోజ్ అయితే మార్కెట్ షార్ట్ తీసుకోండి, పైన క్లోజ్ అయితే కనుక లాంగ్ తీసుకోండి ఆఫ్టర్ ప్రాపర్ బ్రేక్అవుట్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టువార్డ్స్ మనం ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో చూసుకుంటే కనుక ప్రీవియస్ గా మనం ఏదైతే రెసిస్టెన్స్ ఎదుర్కొన్నామో ఆ రెసిస్టెన్స్ ఇచ్చిన సపోర్ట్ అయితే బ్రేక్ చేసుకొని దానికన్నా కింద $221.92 billion లో అయితే మనం ట్రేడ్ అవుతున్నాం గైస్. ఇది ఇట్లానే మనకి క్రాష్ అవుతూ ఉంటే ఆల్ట్స్ లో కూడా క్రాష్ అవుతూనే ఉంటుంది. దీంట్లో నాకు ఇంకా డిప్ జోన్స్ అయితే క్లియర్ గా మనకి ప్రీవియస్ గానే చెప్పాను నేను. ఇక్కడ దాకా అట్లీస్ట్ 163 దాకా అయితే ఫస్ట్ అయితే అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ వస్తే కనుక ఆల్ట్స్ లో ఇంకొంచెం మంచి క్రాష్ అయితే కనిపిస్తుంది. అట్లాగే మనకి మంచి పిక్ చేసుకోవచ్చు, ఆల్ట్స్ ని మంచి ప్రైజెస్ లో అయితే పిక్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అందుకే హైలో ఉన్నప్పుడు సెల్ చేసుకోండి, ఎవరైతే డిప్ లో బై చేశారో సెల్ చేసుకోండి అని 1కి 10 సార్లు అయితే చెప్పాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ టువార్డ్స్ మనం టోటల్ మార్కెట్ క్యాప్ లో చూసుకుంటే కనుక టోటల్ మార్కెట్ క్యాప్ కూడా మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ కమింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ మూమెంటమే ఉంది. దీని సపోర్ట్ నెక్స్ట్ మనకు కనిపిస్తుంది వచ్చేసరికి అయితే 2.69 to 2.73 మధ్యలో అయితే కనిపిస్తుంది గైస్. మళ్ళీ ఇక్కడ దాకా వస్తే కనుక దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఆల్ట్స్ లో మనకి కొంచెం బ్లీడింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ తప్పకుండా మనం మాట్లాడాల్సిన ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి అది బిట్ కాయిన్ డామినెన్స్ గైస్. బిట్ కాయిన్ డామినెన్స్ చూసుకుంటే కనుక చిన్న వాల్యూమ్ క్యాండిల్స్ తో ఎబో ట్రెండ్ లైన్ ట్రేడ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇవాళ క్యాండిల్ చూసుకుంటే కొంచెం మంచి బుల్లిష్ లో కనిపిస్తుంది. ఇది ఇట్లానే కంటిన్యూ అయితే గనక చెప్పాను కదా, ఆల్మోస్ట్ సినారియో ఇదే కనిపిస్తుంది గైస్. అందుకే ఇంత 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పగలుగుతున్నాను షూర్ షార్ట్ గా. ఇక్కడ దాకా అయితే ఛాన్స్ ఉంది ఇంకా మనకి 72% దాకా. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడిక్కడే ఎందుకు ఇంతలాగా ట్రేడ్ అవుతుందో చూడండి. దీనిపైన కన్సాలిడేట్ చేసుకొని రీటెస్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి దీనిపైన కన్సాలిడేట్ అవుతుంది. ఇది ఇట్లానే అవుతుంది అని అంటే ఒక మంచి క్రాష్ లో ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసినా కానీ ఆల్ట్స్ లో అండ్ బిట్ కాయిన్ లో మంచి క్రాష్ అయితే కనిపిస్తుంది. మనం డామినెన్స్ అయితే ఎవరు మర్చిపోకండి, తప్పకుండా అయితే చూడండి. ఓకే, అంతే గైస్ ఇవాళ బిట్ కాయిన్ అండ్ ఎథీరియం అండ్ మార్కెట్ క్యాప్స్ ఓవర్వ్యూ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనం కొన్ని ఆల్ట్స్ గురించి అయితే చూద్దాము క్విక్ గా. ఫస్ట్ వచ్చేసరికి ఐసీపీ గైస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. దీని బై వన్ జోన్ వచ్చేసరికి $4.26 లో అయింది. ఇక్కడైతే మీరు 100% ఒక 30% అయితే బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 3.3 అయితే ఉంది. ఇక్కడ మీరు మీ ఉన్న మొత్తం ఇన్వెస్ట్మెంట్ ని ఐసీపీకి ఎంత అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మొత్తం ఐసీపీలో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి లాస్ట్ జోన్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ నుంచే మంచి బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది ఐసీపీలో. నెక్స్ట్ వచ్చేసరికి బయో గైస్. ఇది కొత్త ప్రాజెక్ట్, మనకి ఇంకా అంత డేటా అయితే లేదు. ఉన్న డేటా ప్రకారంగా చూసుకుంటే కనుక మనం దీన్ని బై చేయగలిగిన జోన్ వచ్చేసరికి 0.0286 లో అయితే బై చేయండి. ప్రాజెక్ట్ మంచిదే అని అయితే నేను కూడా విన్నాను, బట్ మనకి కొత్త ప్రాజెక్ట్ కాబట్టి కింద బయింగ్ జోన్స్ ఏం లేవు కాబట్టి ప్రెసెంట్ ఇంకా దీనిపైనే మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 0.0581 లో అయితే సపోర్ట్ తీసుకుంటుంది. అక్కడ ఒక చిన్న కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది. మనం డైలీలో చూసుకున్నా కానీ గుడ్ సైన్ అనే చెప్పొచ్చు. ఇన్ కేస్ ఏమన్నా మంచి డిప్ వచ్చినా కానీ నేను చెప్పిన జోన్ లో అయితే బై చేయండి బయో ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసరికి ఓపీ గాయ్స్ ఆప్టిమిజం ప్రోటోకాల్. ప్రెసెంట్ ఇది చూసుకుంటే కనుక మనకి ట్రేడింగ్ అరౌండ్
613లో అయితే ట్రేడ్ అవుతుంది. మీరు ఇక్కడున్న జోన్‌లో ఎక్కడైనా దీన్ని బై చేయొచ్చు టువర్డ్స్ 0.4382 0.613 ఈ ఉన్న జోన్ మొత్తం మంచి బయింగ్ జోన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ నుంచే ఇది ఆల్రెడీ మనకి ఎంత లేదన్నా కానీ $2 దాకా అయితే మళ్ళీ రీచ్ అయిన జోన్. దాని తర్వాత రీట్రేస్మెంట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మనకి 3.5 దాకా వచ్చింది. సో ఇది ఒక మంచి బయింగ్ జోన్ అనేది చెప్పొచ్చు. 100% మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే కనుక ఉన్న జోన్లో 100% అయితే బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డి గైస్, ఆర్డినల్స్, దీని టికర్ ఆర్డి అని అంటాము. దీని సపోర్ట్ మనం చూసుకుంటే కనుక 5.80లో అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మళ్ళీ మీకు ఇదే ప్రైస్ లో దొరికితే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% దీంట్లో ఒక బయింగ్ అయితే చేయొచ్చు. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకి ఎంత లేదన్నా కానీ మళ్ళీ 9.2 9.3 దాకా వెళ్ళింది. ఇట్స్ అరౌండ్ 65% అయితే పంపించింది. ఒక చిన్న రివర్సల్ కి అయితే వస్తుంది. ఇన్ కేస్ ఇదే రివర్సల్ మనకి ఇక్కడ దాకా వచ్చినా గానీ మనం బై చేసుకొని మంచి హైయెస్ట్ లో అయితే దీన్ని అయితే సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బీమెక్స్ గైస్. బీమెక్స్ ప్రెసెంట్ కరెంట్లీ ట్రేడింగ్ అరౌండ్ మనకి 0.00703లో అయితే ట్రేడింగ్ అవుతుంది. దీని డిప్ వచ్చేసరికి 0.00508లో మనకి డిప్ అయితే కనిపిస్తుంది. ఇదే జోన్లో 100% బై చేయొచ్చు. అంటే మార్కెట్ ఇంత ముందు 2023లో ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి మనకి ఎంత లేదన్నా కానీ 0.04200 దాకా ఒక కొత్త ఆల్ టైమ్ హై అయితే ఇచ్చింది. అదే జోన్లో మళ్ళీ ట్రేడ్ అవుతుంది. అట్లాగే కన్సాలిడేషన్ కూడా అవుతుంది. మీరు ఇక్కడ అట్లాగే చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి వచ్చి బ్రేక్ చేయడానికి ట్రై చేసినప్పుడు రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ అక్కడే టెస్ట్ అయింది. ఇది డబల్ బాటమ్ అని కూడా అంటాను. ఇక్కడ నుంచే మనకు ఒక మ్యాసివ్ కొంచెం పంపు రావడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. లేదు అని అంటే కనుక ఇది మళ్ళీ ఇట్లా టచ్ అయితే త్రిబుల్ బాటమ్ అవుతుంది. త్రిబుల్ బాటమ్ 100% మార్కెట్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దీన్ని కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్ గాయస్. ఇది TRX. బట్ ఇది ఒకటే అర్థం కాదు, మార్కెట్ ఎంత నెగిటివ్ ఉన్నా కానీ ఇది కూడా ఇంత స్ట్రాంగ్ గా ఎందుకు ఉంటుందో. నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద కొంచెం అది ఎంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నా ఏమున్నా కానీ నాకు మార్కెట్ లో క్రాష్ కనిపించినప్పుడు అన్నిటితో పాటు ఇవి కూడా క్రాష్ అవ్వాలి. సో ఇది రీసెంట్ టైమ్స్లోనే మనకి ఎంత లేదన్నా 45 సెంట్స్లో అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనకి సపోర్ట్లోనే ఇక్కడ ఉంది. నేను దీంట్లో చూడాల్సిన ఒక మంచి సపోర్ట్ ఏదన్నా ఉంది అని అంటే అది 15 సెంట్స్ దగ్గర అయితే చూస్తున్నాను గైస్. ఇన్ కేస్ ఏమన్నా వస్తే కనుక దీన్ని 15 సెంట్స్లో బై చేయండి. ప్రజెంట్ మనకి 24 సెంట్స్లో అయితే ఉంది. ఇక్కడ ఇది సూనర్ లేటర్ బ్రేక్ చేసి, ఎందుకంటే ఈ జోన్ అట్లీస్ట్ రీటెస్ట్ అయితే చేయాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే దీన్ని 10 to 15 సెంట్స్ మధ్యలో అయితే బై చేయడానికి ట్రై చేయండి. మంచి బయింగ్ అయితే అవుతుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మీమిఫై గైస్. ఇది అప్రాక్సిమేట్లీ 1200% పెరిగింది. ఇన్ కేస్ ఉన్న వాళ్ళు ఎవరైతే కామెంట్ చేశారో లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 100% మీ సెల్లింగ్ని ఇక్కడ సెల్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నా, 100% ఉన్న మీమిఫైని మొత్తం సెల్ చేయండి. కావాలి అని అంటే ఇది ఇక్కడ నుంచి ఎక్స్ప్లోడ్ అయినా కానీ ఇంకో మీమ్ కాయిన్లో అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇది ఇక్కడ నుంచి ఎక్స్ప్లోడ్ అవ్వలేదు, మళ్ళీ రీట్రేస్మెంట్కే వస్తుంది. రీజన్ చెప్తాను చూడండి. బికాజ్ మీమిఫైకి ఒకప్పుడు ఇంతకుముందు ఉండేది ఇది సపోర్ట్. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ గా మారుతుంది. క్యాండిల్ క్లోజింగ్ అట్లీస్ట్ వీక్లీలో చూసుకుంటే కనుక ఫస్ట్ క్యాండిల్ ఇక్కడే దీనికన్నా కిందే క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ మనకు వచ్చిన క్యాండిల్ 52% ని మూవ్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఏమైంది, మొత్తం ఓన్లీ విక్కే మారింది, బాడీ నిలవలేకపోయింది. 3 డేస్లోకి వెళ్దాం, సేమ్ సినారియో. డైలీలోకి వెళ్దాం. సి గైస్, డైలీలో కూడా ఒక్క క్యాండిల్ కూడా అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ పైన, అంటే ఇది ట్రెండ్ లైన్ కాదు, రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ పైన ఒక్క క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేకపోయింది. చూడండి, అందుకే ప్రజెంట్ మళ్ళీ ఇదే ట్రెండ్ లైన్ దగ్గర ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ 1100-1200% ఉన్నారు. మీరు ఇన్ కేస్ ఈ జోన్లో ఎక్కడన్నా బై చేసి ఉంటే కనుక ఇక్కడ ఎందుకు బై చేసి ఉంటారు? ఇక్కడ ఏం కనిపిస్తుంది, కన్సాలిడేషన్ కనిపించింది, స్లో లైక్ మంచి కన్సాలిడేషన్ కనిపించింది. అందుకే ఇలాంటివి చెప్తూ ఉంటాను, ఇలాంటి కన్సాలిడేషన్స్ కనిపించినా ఏమున్నా కానీ బై చేసుకోండి అని చెప్పి. ఓకే, అది ఎప్పటి నుంచో ఇట్లా వచ్చి ఇక్కడే కన్సాలిడేట్ అయింది. బట్ ఇక్కడ నుంచి ఒక మంచి మ్యాసివ్ రన్ అయితే తీసుకొని వచ్చింది. నేనైతే ఇక్కడ నుంచే రిజెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఇది ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వకపోతే ఇక్కడ నుంచి అయినా రిజెక్ట్ అయిపోతుంది. ఇంకా మీకు రావాల్సిన పర్సెంటేజ్ అప్పుడు ఏమన్నా ఉంటే కనుక ఇంకో 70-80% అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు 1100-1000% అయితే అప్ సైడ్ మూవ్ వచ్చింది కదా, సెల్ చేసేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్. ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అని అంటే మళ్ళీ డిప్ వచ్చిన తర్వాత అయితే బై చేయొచ్చు. ఇది నా ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక సెల్ చేసుకోండి. నేనైతే ఇట్లాంటి జోన్ వస్తే కనుక 100% సెల్ చేసుకుంటాను. ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్.
నెక్స్ట్ వచ్చేసరికి ఇంజెక్టివ్ గైస్. ఇంజెక్టివ్ ని మళ్ళీ మీరు $6 to $7 మధ్యలో అయితే చూడొచ్చు. ఇక్కడే బై చేసుకోండి. ఇన్ కేస్ ఈసారి వచ్చే ఆ జోన్ బ్రేక్ అయితే కనుక ఇక్కడ అప్పుడు 30% బై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి $5 మధ్యలో మీరు ఇంకొక 30 to 40% అయితే బై చేసుకోవచ్చు ఇంజెక్టివ్ లో. 100% దానికన్నా దిగదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ కింద ఇంకొక మంచి కన్సాలిడేషన్ అండ్ ఒక మంచి జోన్ అయితే ఉంది. ఈ జోన్ దాకా మాక్సిమం రాకపోవచ్చు. ఇదే ఇక్కడ దాకా చూసుకున్నా కానీ 3.6 దాకా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సోనిక్ గైస్. దీంట్లో కూడా ఎక్కువేం లేదు. ప్రజెంట్ ట్రేడింగ్ అరౌండ్ 27 cents లో ఉంది. దీన్ని మళ్ళీ మనం 22, 20, 15 cents లో కూడా మళ్ళీ బై చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. దీనికి కూడా ఆల్రెడీ చెప్పాను రెసిస్టెన్స్ జోన్ లోకి వస్తుంది, సెల్ చేసుకోండి అని చెప్పి. కుదిరితే దీనిలో కూడా సెల్ ఆర్డర్ ని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి SCI గాయస్. ఇది చూసుకుంటే కనుక అట్లీస్ట్ ఎంత లేదన్నా ఇంకా 24 cents దాకా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. ప్రెసెంట్ ఇప్పటికైతే బయింగ్ అయితే ఏం లేదు. ఇన్ కేస్ బయింగ్ ఉన్నా కానీ మళ్ళీ మీరు 10 to 13 cents మధ్యలోనే దీన్ని బయింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పోల్కా డాట్ గాయస్. ఈ పోల్కా డాట్ ని ఎక్కడ బై చేస్తారు? చాలా మంచి ప్రాజెక్ట్. ఓకే, ప్రెసెంట్గా అయితే మనకి అంత మూమెంట్ లేదు మార్కెట్లో, ఏమంత లేదు అని అనుకుంటే కనుక దీన్ని మనం 100% బై చేయాల్సింది. $3.67 లో అయితే 100% బై చేయాలి. దీనికన్నా డిప్ అయితే వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఏదైనా కానీ జోన్లో ఉన్నప్పుడు జోన్ కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ అవ్వకూడదు. అది మనకి మెయిన్. సో అట్లా చూసుకుంటే కనుక నాకైతే ఎక్కడ క్యాండిల్ క్లోజింగ్ అనిపించలేదు. జోన్ కన్నా కింద దీన్ని మళ్ళీ మనం బై చేసినా కానీ 3 to 3.5 మధ్యలో మంచి అక్యూములేషన్ అయితే చేసుకోవచ్చు పోల్కా డాట్ లో. నెక్స్ట్ వచ్చేసరికి ఆటమ్ గైస్. ఈ ఆటమ్ లో సేమ్ ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ అయితే చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ నుంచి 84 days కన్సాలిడేషన్ అయిన తర్వాత మంచి హ్యూజ్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఇట్లానే మనకి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే వచ్చింది. ప్రజెంట్ మళ్ళీ మనం 84 days దగ్గరలోనే ఉన్నాము అని చెప్పాను కదా. సేమ్ ఇదే ఇక్కడ కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. ఈ కన్సాలిడేషన్ లో ఎంత కావాలంటే అయితే అక్యుములేట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి ఇది ఒక మ్యాసివ్ రన్ అయితే 100% షూర్ షాట్ గా తీసుకొని వస్తుంది. ఇక్కడ నేను చెప్తున్నా అంతే, ఈ కన్సాలిడేషన్ అంత మంచి కన్సాలిడేషన్ ఇది. కానీ అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అనేది అయితే నేను చెప్పలేను. నెక్స్ట్ వచ్చేసరికి AXS గాయస్. దీని పేరు యాక్సీ ఇన్ఫినిటీ. ఫస్ట్ మనం ప్రెజెంట్ దీంట్లో బేరిష్ మూమెంట్ అనే చెప్తాను నేనైతే. బికాస్ చాలా మంచి కన్సాలిడేషన్ జోన్ గాయస్. చాలా అంటే చాలా మంచి కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ చేసుకుంది. ఏం చేయలేం. దీన్ని మనం చూడాల్సింది ఇది ఎక్కడన్నా ఆగుతుంది అని అంటే అది నాకు $1 to 12 cents. వావ్, నో 12 కాదు కానీ 49.50 cents అప్రాక్సిమేట్లీ $1 అనుకోండి. $1 to 50 cents మధ్యలో దీన్ని అయితే బై చేయొచ్చు. ఇది ఈలోపు కానీ ఒక రీటెస్ట్ అయితే రావాలి. అట్లీస్ట్ $3, $4 మధ్యలో రీటెస్ట్ లేదు. రీటెస్ట్ బ్రేక్ డౌన్ చూడండి. దీన్ని అయితే చాలా మంచి ప్రాజెక్ట్. ప్రీవియస్ బుల్ రన్ లో ఒక మంచి క్రేజీ రన్ అని అయితే చెప్పొచ్చు. ఎంత యాక్సీ ఇన్ఫినిటీ గేమ్స్ అని మంచి ప్రాజెక్ట్, ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్యూచర్ కోసం అయితే. నెక్స్ట్ వచ్చేసరికి షిబా ఇను గైస్. షిబా ఇనులో చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఉన్న జోన్ లో కూడా బై చెయ్యొచ్చు బికాస్ ఆఫ్ దిస్ కన్సాలిడేషన్ జోన్. ఓకే, దీని పైనే ప్లే అవుతున్నాం మనం. ప్రెసెంట్ కూడా బై చేయొచ్చు. కేస్ మీకు ఏమైనా ఫ్యూచర్ కి కావాలి డిప్ లో చూసుకోవాలి అనుకుంటే కనుక మరి వెయిట్ చేయండి 0.0000953 ఈ జోన్ లో బై చేయడానికి. బట్ మంచి స్ట్రాంగే కనిపిస్తుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి కేక్ గైస్. నేనైతే ఈ బుల్ రన్ కి దీన్ని కూడా మిస్ అవ్వకూడదు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకైతే తెలియదు వీళ్ళేమి ఏం చేస్తున్నారు అని చెప్పి. నాకైతే ప్రాజెక్ట్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. నేను దీన్ని అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ $1 లోకి వస్తే హ్యూజ్ అమౌంట్ తో బై చేద్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని యావరేజ్ ప్రైస్ చూసుకున్నా కానీ నాకు $1 to $2 మధ్యలో ఉంటుంది. సో ఎప్పుడైతే 1 ఈ డిప్ దగ్గరకు వస్తుందో నేనైతే ఒక మంచి మ్యాసివ్ అమౌంట్ అయితే బై చేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే మనకి ఇదే జోను చూసుకుంటే ఎంత లేదన్నా కానీ $5 దాకా మళ్ళీ మార్కెట్ని మూవ్ చేసింది. ఇంత ముందు వచ్చినప్పుడు కూడా ఎంత లేదన్నా 3.5 దాకా మూవ్ చేసింది. బట్ ఈసారి వచ్చింది నెక్స్ట్ ఈ జోన్స్ అన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో అయితే నేను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రీవియస్ బుల్ రన్ లో కేక్, బేక్ అండ్ ఇంకా 2 ఉండేవి. అవి ట్రస్ట్ వాలెట్లో మాత్రమే ఉండేవి. ఎవరికన్నా గుర్తుండి ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వాటి పేర్లు అయితే ముందు ఒక పేరు వచ్చి దాని తర్వాత కేక్, బేక్ అనే వచ్చేవి. అదేంటి వాటి హోల్డింగ్స్ కూడా ఉన్నాయి. కావాలి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను వాటిని.
అవి ఆ హోల్డింగ్స్ అన్ని అలానే పడిపోయాయి గైస్. ఇప్పటిదాకా మొత్తం ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది కాయిన్ అయితే. ఆ టైంలో అయితే బట్ ఇచ్చిన టైంలో అయితే మంచి ఏది పాన్ కేక్ కి సంబంధించిన ఆ 2 కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. దాని తర్వాత నేను ఎగ్జిట్ అవ్వలేదు. ప్రాఫిట్ కొంచెం బుక్ చేసిన తర్వాత నేను వాటిని సర్లే ఏమన్నా మంచి రన్ ఉంటే గనక మ్యాసివ్ ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి వదిలేశాను. బట్ నా ఇన్వెస్ట్మెంట్స్, నా ప్రాఫిట్స్ తీసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్నవి నేను అలా వదిలేశాను. అవి ఈ రోజుకి డెడ్ అయితే కూర్చున్నాయి. ఇన్ కేస్ అవి ఉంటే కనుక ఏమన్నా మంచి అమౌంట్ ఏమన్నా వచ్చేదేమో. బట్ ఈ బుల్ రన్ లో ఏమన్నా మళ్ళీ అవి వస్తాయేమో. మళ్ళీ రావు, మాక్సిమం ఒకసారి డెడ్ అయింది, ఎప్పటికీ రాదు. మళ్ళీ వేరే కాంట్రాక్టర్స్ వేరే ఇదితో ఇది చేస్తారు కానీ వాటికైతే మనకైతే ఏముండవు. సో ఇన్ కేస్ ఎవరైనా తెలుసుంటుంటే కనుక వాటికి సంబంధించిన సిస్టర్సా బ్రదర్సా వాళ్ళు వాటిని అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఇన్ కేస్ ఏమన్నా మీ ఆల్స్ని కవర్ చేయాలని, ఇంకా ఏమన్నా కవర్ చేయలేని ఉంటే కూడా వాటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అట్లాగే మీరేమనుకుంటున్నారు? వార్ సిచ్యువేషన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? మార్కెట్ ఇంకా డిప్ అవుతుందా? అయితే మీ అనాలిసిస్ ప్రకారంగా కానీ మీరు అనుకున్న దాని ప్రకారంగా బిట్కాయిన్ ఎక్కడ దాకా రావచ్చు, అట్లాగే మీ ఆల్ట్స్ ఎక్కడ దాకా ఇంకా పడచ్చు, డిప్ జోన్స్లో బై చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ఉన్న హోల్డింగ్స్ని ఇంకా అట్లానే చాలు, ఇంకా ఆల్రెడీ మనం చాలా లాసెస్లోకి అయితే వచ్చేసాం క్రిప్టోలో, ఇంక ఇన్వెస్ట్ చేయొద్దు అని అయితే అనుకుంటున్నారా? వీటన్నిటిని నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి గైస్. ఇవాళకైతే ఇంతే గైస్. దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.